భక్తులారా, రేపు కథాకాలక్షేపం, సుగ్రీవ పట్టాభిషేకం. భక్తులందరూ యథాశక్తి వెండి తోకలు, బంగారపు తోకలు స్వామివారికి సమర్పించుకున్నట్లయితే ఆ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేతుడైన రామచంద్రమూర్తికి నేను చెప్పి మీకు సకలైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించగలనని మనవి చేస్తూ, విందేశ్వరి, ఎక్కడ శృతి? ఇదిగో బావా. నీ మొహం మండ, శృతి కాదే శృతి. గంగాళేశ్వరి, తాళం. అమ్మ నా దేవుడు, నన్ను అడుగుతున్నారేమిటి? మీరేగా పెట్టిక తాళం వేసి బొడ్లో దాచుకున్నారు. చీనోర్మి, నేను అడిగింది ఆ తాళం గురించి కాదే, ఈ తాళం గురించి. అక్కా చెల్లెలు ఇద్దరు కోకిరాళ్లే. భక్తులారా, ఉదారంగా కానుకలు హారతి పళ్ళెల్లో వేసి స్వామివారి కృపకు పాత్రుడు కావాలని కోరుతూ శ్రీమద్ రమణ గోవిందో హారి. విందేశ్వరి, నీ పేరేంటి? బిందేశ్వరి. మా అక్క పేరేమో గంగాళేశ్వరి. ఏమంటే బాబాయ్ గారు, నెత్తి మీద టోటల్ గా ఊడిపోయినాయి కదా, ఇప్పుడు మనకు డీటెయిల్స్ ఎందుకండి? వెయ్యాలనుకుంటే డబ్బులు అండి, లేకపోతే అమ్మాయి ఫేస్ చూసి పంపించవచ్చు కదా. అమ్మాయి నీకేమవుతుంది నాయన? ఆ అమ్మాయి ఇసుక అయితే నేను సిమెంట్, ఆ అమ్మాయి గోడ అయితే నేను సున్నం, ఆ అమ్మాయి చీరైతే నేను జాకెట్, ఆ అమ్మాయి టిక్కు టిక్కు అయితే నేను చుక్కు చుక్కు. పాప శ్రాద్ధమైతే నువ్వు పిండమున్ను, పాప పాడైతే నువ్వు శవమున్ను, పాప కుక్క అయితే నువ్వు తోకన్ను. బెదరా, ఎన్ని ఇల్లక్కలేదా? నీ అమ్మ కడుపు మాడ. కొంప చూడమన్నాను గాని వరసలు కలపమన్నానా? నడచి రండి, కారులో వెళ్ళండి. నడిచేగా వెళ్తున్నాం. మీ ప్యాంట్ బాగుంది. డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? కరెక్ట్. నేను వీడేంటి ఖాళీ సిరంజి టైప్ లో ఉన్నాడు? కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి, అక్కడ ఉంది. రారా సార్, మన పోయిన 2 కార్లో ఉంది సార్. షడప్ ఎదవా, మనుషులు బోల్ని మనుషులు ఉండరా, కారు బోల్ని కారులు ఉండవా? మీరు చాలా గ్రేట్ సార్, అందుకే ఇంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. రైట్ చూసావా, ఇది చివరి మన 4. నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను పక్కన చెక్ చేస్తాను. స్కోడా ఓపెలా? ఒరే స్కోడారా కాదు, ఓపెల్. పదా ముందుకెళ్తుందాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ. సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కారయ్యా ఇది? ఆడు గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లన్నీ తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కారు కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కారు అమ్మాం సార్. పోనీలే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? 100 కిలోమీటర్స్ పర్ లీటర్. 100 కిలోమీటర్స్ అంటారా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. 10 అని ఆడవచ్చు కదా. అర్థం చేసుకుని ఆడవచ్చు కదా. ఇంతకీ రేట్ ఎంత బాబు? 3.5 లక్షలు ఫిక్స్, 2% వ్యాట్. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? వ్యాట్ లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ వ్యాట్ అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జీలు, కంటైనర్ ఛార్జీలు కష్టం సార్. కార్లు కంటైనర్ లో తెస్తారా? తెలియకుండా తేవతా? తెలియకుండా దొంగ సార్ కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఏదిరా డబ్బేది? ఇదిగో మనం అనుకున్న 3.5 లక్షలు. డబ్బు ఏంటి శవాలకమ్మ కొడుతుంది? పెద్ద హాస్పిటల్ డబ్బు కదా సార్. ఇదిగో ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడో మీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో? రే, ఇది నా కారే. మేం కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైపు నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆప్షన్ లో ఉన్నాను సార్. సి బుక్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు. వాళ్ళకు రుచిష్ట పడిపోద్ది. అయ్యి బాబోయ్, కారు దుబ్బే తురి శిక్ష. ఇది ఏమండే, ఈ విషయం దొంగలో తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దుబ్బేస్తారు. యూ డోంట్ వరీ సార్. అడ్డదిడ్డమైన ప్రశ్నలు టోటల్ గా కన్ఫ్యూజ్ చేసి అన్ని నిజాలు ఆమె నోటి నుంచి రాబడతాం సార్. యు నో అబౌట్ నో థాంక్స్, నేను టైపింగ్ చేస్తున్నాను. యు నో ఐ యామ్ ఏ వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్ సార్. ఓకే సార్. రే, ఇలాంటప్పుడు పిలవకుండా వస్తావు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను సినిమా తీద్దాం అనుకుంటాను. మేడం గారు ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ఎంత తీసుకుంటారంటారు? రేపు చెక్ బౌన్స్ అయితే కోర్టు చుట్టూ వెళ్ళిపా. మేడం, మా మేనేజర్ మీ మేనేజర్ తో మాట్లాడాలి. మేనేజరా డ్యామేజ్ రా? ఓకే మేడం, దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ ఎంక్వైరీ సార్. భయపడకుండా నా క్వశ్చన్లు అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. ఫస్ట్, మీ పేరేం పేరు? ఆంధ్రాలో అందరికీ తెలుసు. నేను తెలంగాణ. ఇప్పుడు చెప్పండి. ముంతాజ్. ముంతాజ్.
అంటే తాజ్ హోటల్స్ అన్ని మేమేనా? డోంట్ బి ఫన్నీ ప్లీజ్. అయితే తాజ్ టీ కంపెనీ ఒకటి ఉంది కదా, దానికి మీకేమైనా సంబంధం ఉందా? ఉంది. వాట్ కనెక్షన్? డైలీ 2 కప్పులు సిప్ చేస్తాను. ఓ దేర్ ఇస్ మెనీ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్. ఇట్స్ ఆల్ రైట్. మీ ఇయర్లీ హ్యాంగ్ ఓవర్ ఎంత? వాట్? మీ ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత? పాస్. నేను ఏమైనా టీవీలో క్విజ్ కండక్ట్ చేస్తున్నాను, పాస్ అనడానికి ఆన్సర్ మీ ప్రాపర్లీ. ఓకే, లెట్ మీ షూట్ అవుట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ ఫర్నిష్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ యువర్ మూవబుల్ అండ్ ఇన్మూవబుల్ ప్రాపర్టీస్. వాట్? అంటే మీ దగ్గర ఉన్న కదిలే ఆస్తి, కథల ఆస్తి, వాటి గురించి పూర్తిగా నాకు చెప్తారా? సార్ ప్లీజ్ వల్గర్ గా మాట్లాడకండి. వల్గర్ గానా? వాట్ మేడం, డిపార్ట్మెంట్ లో యూజువల్ గా అడిగే ఫార్మల్ క్వశ్చన్స్ నేను అడిగింది. ఇలా మాట్లాడితే నేను ఠాగూర్ కి కంప్లైంట్ చేస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ కు మీకు ఏంటి సంబంధం? నేను చెప్పిన ఠాగూర్ మెగాస్టార్ చిరు. చిరు? మేడం, ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత ఫేమస్ అయ్యారు, ఇంత సంపాదించారు, ఎలా మేడం? గచ్చ కళ్ళు మన్నాదిరో, గుండె చల్లు మన్నాదిరో. స్టాప్ దట్. నాకే సౌండ్ వినిపించలేదు. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ ఎమోషన్ ఆర్ రొమాంటిక్ ఐడియాస్ విత్ మీ. ఐ కెన్ నాట్ ఎంటర్టైన్ యు వైల్ ఆఫీస్ అవర్స్. జస్ట్ షట్ అప్. ఓకే? ఫర్ వాట్? ఆ సాంగ్ వల్ల నేను పాపులర్ అయ్యానని చెప్పబోతున్నాను. ఓ ఐ యామ్ వెరీ సారీ. Sorry. లెట్ మీ ట్రిగ్గర్ అవుట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి పాలసీస్ మీకు ఉన్నాయో చెప్తారా? చాలా సినిమాలు చేయాలి, బాగా సంపాదించాలి, దాంతో సమాజానికి సేవ చేయాలి. సమాజానికి సేవ చేయాలన్నది నా జీవిత లక్ష్యం. హలో, ఏంటి మేడం, నేనేం పాలసీస్ ఉన్నాయని అడిగితే మీరు సినిమా డైలాగ్ చెప్తున్నారండి? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ది ఇన్సూరెన్స్ పాలసీస్. ఇట్స్ ఆల్ రైట్. వన్ పర్సనల్ క్వశ్చన్. మీరు ఆర్టిస్ట్ కాకుంటే ఏమై ఉండేవారు? డాక్టర్, లాయర్, ఇంజనీర్? అమ్మనై ఉండేదాన్ని. యాక్చువల్ గా మాకు వచ్చిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సారీ మేడం, లంచం తీసుకోండి. ఐఎమ్ హరిశ్చంద్ర రావు. కాదు, ఇందులో నా ఫోటోగ్రాఫ్ విత్ ఆటోగ్రాఫ్ ఉంది. వాట్ యు థింక్ అబౌట్ మీ? ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ you have been disturbing my inquiry session. If I complain to the superior officer, you may have to face very serious consequences, madam, and also that is very naughty. షూటింగ్ టైం అయింది డార్లింగ్, ప్లీజ్. సార్ పూర్తయింది సార్. మేడం రికార్డులన్నీ క్లియర్ గా ఉన్నాయి, అన్ని అకౌంట్స్ లకు వచ్చేసాయి సార్. నేను ఆమె పర్సు కూడా వెతికాను సార్, పాపం ₹1 కూడా లేదండి. తిరిగి వెళ్ళడానికి కూడా పాపం ఆటోకు డబ్బులు లేవండి. నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసి పంపిస్తాను సార్. రెగ్యులర్ గా ఎంక్వైరీకి వస్తుందండి ప్లీజ్. శాలిని ഇവിടെ ഉണ്ട് സർ. సంధ్య വന്നിട്ടുണ്ട് സർ. బిజు వందుండు సార్. శ్రీనివాస్ వందుండు వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ, ഞാൻ നോക്കിയത്. ഞാൻ കണ്ടതല്ല, നീ കാണാനില്ല. ഹായ് ഹായ്. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ లైబ్రరీ? ഐ വിൽ ഷോ യു, കം വിത്ത് മീ. പിന്നെ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലക്ക്. നമുക്ക് പോവാം. లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొట్టవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్నియా అన్న జేస్దాస్ క్యాసెట్ తన్నియా, అది ఎనకు తన్నే. ఇదా. థ్యాంక్ యూ. నో మెన్షన్. యు లైక్ మ్యూజిక్? నో, ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతే చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాకన్నా రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకా? ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతాను, తొందరగా వచ్చాయి. 5 నిమిషాలు.